పిచ్చిగా ఏమైనా పట్టిందా నీకు? అదా పోయి అన్నం తింటాం. ఆకుగిరి, నేను చెప్తే నీకు అర్థమైతే లేదా? ఇంకెన్నాళ్ళని కూలి పని చేసి 10 పరక్కి బతుకు నేర్చుకొస్తావు. ఎలాగైనా ఆ బంగారం మొత్తం కొట్టేసి మనం ఎక్కడికన్నా వెళ్ళి సంతోషంగా బతుకుదాం గిరి. అర్థం చేసుకో నా మాటిను. కమల, పరాయి సొమ్ము పాము లాంటిది. గుర్తుపెట్టుకో, అది ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని కాటి వేసి తీరుతుంది. అవునా? అయితే ఇన్ని రోజులు అంత నిజాయితీగా ఉండి ఏం సాధించావు? సొంత ఊర్లోనే మనకు కష్టం వస్తే ఎవరు పట్టించుకోలేదు. అసలు మనం తిన్నామో లేదో అడిగిన వాళ్ళే లేరు. ఇన్ని రోజులు గంజి నీళ్ళు తాగి బతికావు. ఇది కనబడట్లేదా నీకు? అందుకని దొంగతనం చేస్తావా? డోర్ పోయి. తప్పేముంది? దేవుడు మనకు దారి చూపించాడు. తప్పే అలా చేయడం. ఒక్క మాట ఆలోచించు. మనం కష్టాల్లో ఉన్నామని చెప్పగానే నీకు నేనున్నాను రండి అని తన ఇంట్లో చోటిచ్చి మన ఇద్దరికి అన్నం పెడుతున్న సుమతి గురించి ఒక్కసారి ఆలోచించావా? ఏయ్, నేను ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? అందరి గురించి బాగానే ఆలోచిస్తావు గాని కట్టుకున్న దాని గురించి కనీసం ఆలోచించవా నువ్వు? ఒక్క పూట తిండి సరిగ్గా పెట్టడం చేత కాదు గాని తప్పు పూల గురించి బాగానే మాట్లాడుతున్నావు. గిరి, ఒక్కటి చెప్తే అర్థం చేసుకో. ఏది మనకు నచ్చుతుందో అదే ఒప్పు, ఏది మనకు నచ్చదో అదే తప్పు. అవునే, నువ్వన్నది కూడా నిజమే. కానీ